నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో ఫుల్ స్వింగ్లో ఉన్నాడైన బ్యాక్ టు బ్యాక్ 400 కోట్ల సినిమాలు అందించి తన చరిస్మా ఏమాత్రం తగ్గలేదని మళ్ళీ నిరూపించుకున్నాడు. 60+ ఏజ్లో కూడా తన స్టార్డమ్ని మెయింటైన్ చేస్తూనే మరోవైపు యంగ్ హీరోస్కి సైతం గట్టి పోటీ ఇస్తున్నాడు. డిఫరెంట్ స్టోరీస్ని అటెంప్ట్ చేస్తూ వేరియస్ క్యారెక్టర్ని ట్రై చేస్తూ విజయ్ దుందుబి మోగిస్తూనే తన మాస్ ఇమేజ్కి ఏమాత్రం కొదవ లేకుండా చూసుకుంటున్నాడు బాలకృష్ణ. వరుస ఫెయిల్యూర్స్తో అనేక విమర్శలతో ట్రోల్స్తో సతమతమైపోతున్న బాలకృష్ణ అఖండ సినిమాతో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఇక అక్కడి నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేకుండా పోయింది. కంటిన్యూయస్గా వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకుమారా సినిమాలతో 400 కోట్ల సినిమాలు అందించి విజయ్ దుందుబి మోగించాడు. ఇక డాకుమారా సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. డాకుమారా సినిమా ఒక రీజనల్ సినిమా అయినా కూడా దానికి పాన్ ఇండియా లెవెల్లో గట్టిగా మాట్లాడితే గ్లోబల్ లెవెల్లో రీచ్ దక్కింది. బాలకృష్ణ యాక్టింగ్ గురించి కథలుగా చెప్పుకున్నారు. ఎప్పుడూ కూడా అనేక ఆంక్షలతో యుద్ధాలతో సతమతమైపోతున్న ఇరాన్, ఇరాక్ లాంటి పత్రికలు సైతం ప్రత్యేకంగా ఈ డాకుమారా సినిమా గురించి, బాలకృష్ణ యాక్టింగ్ గురించి ఒక వ్యాసం రాశాయంటే ఇక డాకు మహారాజ్ రేంజ్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే సంక్రాంతి లాంటి సీజన్లో చాలా గ్రాండ్గా ఎంతో హైప్తో క్రేజ్తో రిలీజ్ అయిన డాకు మహారాజ్ మూవీ మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఆ అంచనాలు అయితే అందుకోలేకపోయింది. ఒక క్రింజ్ కామెడీ మూవీ అయినా సంక్రాంతికి వస్తున్న సినిమా ఇండస్ట్రీ హిట్ అయి కూర్చుంటే మంచి కథ అలాగే టెక్నికల్గా కూడా చాలా బాగున్న ఈ డాకు మహారాజ్ సినిమా ఎక్కడ కూడా దానికి గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి సినిమా బాగున్నా దానికి సరైన ప్రమోషన్లు చేయకపోవడమేని ఇప్పటికి కూడా చాలా మంది చెప్తుంటారు. వరుస విజయాలతో బ్యాక్ టు బ్యాక్ 400 కోట్ల సినిమాలు అందించిన హీరో, అదిగాక డాకుమారా సినిమాతో గ్లోబల్ లెవెల్లో రీచ్ దక్కించుకున్న హీరో కాబట్టి ఆటోమేటిక్గా ఆయన చేయబోయే నెక్స్ట్ సినిమా పైన ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న పాన్ ఇండియన్ మూవీ అఖండ 2 సినిమా పైన సరిగ్గా అలాంటి ఇంట్రెస్టే ఉంది ఆడియన్స్కి. బాలకృష్ణ, బోయపాటి వీరిద్దరిది కూడా డెడ్లీ కాంబో. వీరిద్దరి కాంబినేషన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాస్, హై వోల్టేజ్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్. అసలు వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా అంటే ఆడియన్స్కి అలాగే మాస్ ఆడియన్స్కి ఒక అద్దిరిపోయే థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే గ్యారంటీ. సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో బాలకృష్ణ, బోయపాటిల కాంబో మాస్ సినిమా రేంజ్ని పెంచిన విషయం తెలిసిందే. అలాంటి వీరిద్దరి డెడ్లీ కాంబినేషన్లో వస్తున్న ఈ అఖండ 2 సినిమా పైన అంచనాలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి. భారీ బడ్జెట్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సీక్వెల్లో బాలకృష్ణ మరింత రౌద్రంగా, మరింత శక్తివంతంగా అఘోర పాత్రలో కనిపించబోతున్నాడని ఫస్ట్ గ్లిమ్స్ చూడగానే అందరికీ అర్థమైపోయింది. అందుకనే ఈ సినిమా పైన ఒక విధమైన ఇంట్రెస్ట్, మరింత క్యూరియాసిటీ అయితే ఉంది ఆడియన్స్లో. అయితే సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సిన అఖండ 2 సినిమా డిసెంబర్ 5కి అయితే పోస్ట్ పోన్ చేశారు. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల, అలాగే షూటింగ్ పెండింగ్ ఉండడం, అలాగే భారీ బడ్జెట్ సినిమా కాబట్టి మరింత బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ సినిమాని అయితే డిసెంబర్ 5కి అయితే పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసినా కూడా ఈ సినిమా పైన ఎలాంటి హైప్ కానీ క్రేజ్ కానీ అయితే తగ్గలేదు, మరింత పెరిగిందే కానీ ఎక్కడా తగ్గలేదు. ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ను బట్టి చెప్పొచ్చు. అయితే డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ఇప్పటికి కూడా సరైన ప్రమోషన్స్ లేవు. అదే ఇండస్ట్రీ వర్గాల్లో ఒక పెద్ద హాట్ టాపిక్ అయితే అయింది. ఎందుకు ప్రమోషన్లు చేయడం లేదని కొంత లోతుగా విశ్లేషిస్తున్నారంతా. ఎందుకంత లోతుగా విశ్లేషిస్తున్నారంటే ఇది ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా, భారీ బడ్జెట్లో రూపొందిన సినిమా, అది కాక మంచి హైప్ అండ్ క్రేజ్ ఉన్న సినిమా. అదిగాక ఈ సినిమా రిలీజ్కి ఇంకా 20 డేస్ కూడా టైం లేదు. అలాంటిది ఈ సినిమాకి చడి చప్పుడు లేకుండా ఉన్నారు, ఎటువంటి ప్రమోషన్స్ లేవు. బేసిక్గా పెద్ద స్టార్ హీరోల సినిమాలు అలాగే పాన్ ఇండియా సినిమాలు భారీ బడ్జెట్లో రూపొందిన సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఖచ్చితంగా ఒక నెల రోజులకి ముందు నుంచే ఈ సినిమా హడావుడి మొత్తం కూడా సోషల్ మీడియాలో నడుస్తూ ఉంటుంది. అది పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. సాంగ్స్ కానీ, టీజర్ కానీ, ట్రైలర్ కానీ, ఆ సినిమా నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా కూడా, ఏ చిన్న అప్డేట్ అయినా కూడా సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. అలాంటిది ఇంత బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా, ఇంత క్రేజ్ ఉన్న సినిమా రిలీజ్ అవుతుంటే మూవీ టీమే పట్టించుకోవట్లేదు. ఎటువంటి ప్రమోషన్స్ లేవు, టీజర్ లేదు, ట్రైలర్ లేదు, సాంగ్స్ లేవు, అసలు ఎటువంటి ప్రమోషనల్ కంటెంట్ లేదు, ఇంటర్వ్యూస్ కూడా లేవు. ఏం మాత్రం పట్టించుకోకుండా అలా వదిలేశారు. ఎందుకంటే ఎప్పుడో సంక్రాంతికి రిలీజ్ అవుతున్న మన శివశంకర వరప్రసాద్ సినిమాకి ఆల్రెడీ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. ఎప్పుడో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాకు కూడా ఆల్రెడీ ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. అసలు సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చెప్పారు కానీ అది రిలీజ్ అవుతుందో లేదో తెలియని రాజాసాబ్ సినిమాకు కూడా ప్రమోషన్లు స్టార్ట్ చేశారు. కానీ
సరిగ్గా 20 రోజుల టైం కూడా లేని అఖండ 2 సినిమాకి మాత్రం ఇంకా ప్రమోషన్లు అయితే స్టార్ట్ చేయలేదు. రిలీజ్కి ఇంకా 20 డేస్ కూడా టైం లేదు కాబట్టి ఇప్పటికి కూడా ప్రమోషన్లు చేయకపోవడంతో ఈ సినిమా పైన ఒక బలమైన టాక్ అయితే వినిపిస్తుంది. ఏంటంటే December 5th అఖండ 2 రిలీజ్ అవ్వడం లేదు, సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. దానికి కూడా కారణం ఉంది. ఏంటంటే సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ప్రభాస్ నటించిన రాజ్యసభ సినిమా అయితే సంక్రాంతి నుంచి తప్పుకొని సమ్మర్కి అయితే పోస్ట్ పోన్ అవుతుందంట. ఇప్పటి వరకు వచ్చిన గ్రాఫిక్స్ వర్క్ అంతా కూడా అరాకొరగా మరి బాగోలేదని సమాచారం. అలాగే ఇంకా రావాల్సిన అవుట్పుట్ కూడా చాలా ఉందంట. ఆ మిగతా అవుట్పుట్ కోసం అలాగే ఈ సినిమా వర్క్ అంతా పెండింగ్ ఉండడం వల్ల కొంచెం టైం తీసుకొని బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలనే ఉద్దేశంతో రాజ్యసభ సినిమాని సమ్మర్కి అయితే పోస్ట్ పోన్ చేస్తున్నారంట. ఇంకా అధికారికంగా అయితే ప్రకటించలేదు. ఒకవేళ అదే నిజమైతే రాజ్యసభ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంటే ఖచ్చితంగా అఖండ 2 సినిమా అయితే సంక్రాంతి బరిలో దిగుతుంది. ఒకవేళ అఖండ 2 సినిమా అయితే సంక్రాంతి బరిలో దిగిందంటే ఖచ్చితంగా మరొకసారి చిరంజీవి బాలకృష్ణల మధ్య మరొక బాక్స్ ఆఫీస్ ఫైట్ అయితే తప్పదు. మరింత రసవత్తరంగా ఉండబోతుంది. భారీ ఫ్యాన్ బేసు, సంక్రాంతి సీజన్, బాలకృష్ణ బోయపాటిల కాంబో కాబట్టి ఖచ్చితంగా సంక్రాంతికి రిలీజ్ అయితే అఖండ 2 సినిమాకి భారీ ఓపెనింగ్స్ అయితే వస్తాయి. అలాగే చిరంజీవి సినిమాతో టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. 2023లో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ఒకేసారి రిలీజ్ అయినా కూడా బిగ్ ఫైట్ నడిచినా కూడా ఇద్దరు కూడా భారీ సక్సెస్ అయితే అందుకున్నారు. మరి ఈసారి ఏమవుతుందో చూడాలి. ఒకవైపు అఖండ 2 సినిమాతో రౌద్ర నరసింహ స్వరూపంతో బాలకృష్ణ పవర్ పీక్కి వెళ్తే మరోవైపు చిరంజీవి మాత్రం మన శివశంకర వరప్రసాద్ గారు అంటూ ఒక క్లాస్ సినిమాతో క్లాస్ ఆడియన్స్ని, ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. ఒకేసారి వీరిద్దరి సినిమాలు ఒకే సీజన్లో ఒకేసారి రిలీజ్ అయితే ప్రేక్షకులకి ఎవరి సినిమాలు చూడాలో ఎవరికి అర్థం కాదు. గతంలో 2023లో రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి విషయంలో కూడా ఇదే జరిగింది. అయినా సరే ఇద్దరు కూడా మంచి సక్సెస్ని అయితే అందుకున్నారు. కానీ ఈసారి కూడా అలాగే జరుగుతుంది. చాలా టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. అయితే రిజల్ట్ ఎలా ఉన్నా కూడా మొత్తం థియేటర్లన్నీ కూడా హౌస్ఫుల్స్తో కలకల్లాడిపోతాయి. ఫ్యాన్ వార్స్ జరుగుతాయి, ఫ్యాన్ సెలబ్రేషన్లు జరుగుతాయి. అలాగే బాక్స్ ఆఫీస్ నెంబర్లతో, బాక్స్ ఆఫీస్ రికార్డుల రేస్తో టాలీవుడ్కి ఒక నూతనోత్సాహం, కొత్త ఉత్సాహం అయితే వస్తుంది. అయితే బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా నిజంగానే December 5th నుంచి సంక్రాంతికి పోస్ట్ పోన్ అయిందా లేదా అనే దానిపైన ఇంకా క్లారిటీ లేదు. ఇవి కేవలం ఊహాగానాలు మాత్రమే. ఆ ఊహాగానాలు కూడా వాళ్ళు ఇంకా ప్రమోషన్లు చేయకపోవడం వల్ల వస్తున్న ఊహాగానాలు. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్కి ఇంకా 20 డేస్ టైం లేదు. పైగా December 5th హిందీలో ఒక సినిమా ఉంది, ఆ తర్వాత తమిళ నుంచి కార్తీ సినిమా ఉంది, అలాగే తెలుగులో శర్వానంద్ నటించిన ఫైటర్ అనే సినిమా కూడా ఇంకా పోటీలో ఉంది. ఈ సినిమాలన్నింటికి ఆల్రెడీ ప్రమోషన్లు కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు. అయినా సరే ఇంత బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాకి ఇంకా ప్రమోషన్లు చేయకపోవడంతో ఈ సినిమాని December 5th నుంచి సంక్రాంతికి అయితే పోస్ట్ పోన్ చేస్తున్నారేమో అన్న ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అది కూడా రాజాసాబ్ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి రాదనే రూమర్ గట్టిగా వినిపిస్తుంది కాబట్టి ఈ రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి December 5th రిలీజ్ అవుతుందో లేదంటే సంక్రాంతికి పోస్ట్ పోన్ అవుతుందో ఇక 2 రోజుల్లో అయితే తేలిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రమోషన్లు స్టార్ట్ చేయాలి కాబట్టి. ప్రమోషన్లు స్టార్ట్ చేస్తే December 5th రిలీజ్ అవుతున్నట్టు, లేదు ప్రమోషన్లు చేయలేదంటే ఇక ఖచ్చితంగా December 5th నుంచి సంక్రాంతికి అయితే పోస్ట్ పోన్ చేసినట్టు. అఖండ 2 సినిమా నిజంగా సంక్రాంతికే పోస్ట్ పోన్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా చిరంజీవి నటించిన మన శివశంకర వరప్రసాద్ సినిమాకైతే గట్టి పోటీ ఇస్తుంది. తర్వాత ఆ సినిమాకైతే భారీ దెబ్బ తీస్తుంది ఖచ్చితంగా, నాకు తెలిసినంత వరకు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మరి అఖండ 2 సినిమా December 5th రిలీజ్ అయితే బాగుంటుందా లేదంటే సంక్రాంతికి పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందా? మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ చేయండి.